మంగళాచరణ స్టార్ట్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సర్వం రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగనలలితా శ్రీవిశాఖాన్వితాం చ. నమో విష్ణు. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధాకాంత నమస్తే తప్త కాంచన గౌరాంగి శ్రీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. हरे कृष्ण. हरे कृष्ण प्रवचन माधव. సో ఈ ఈ రోజు మనం చర్చించిన శ్లోకం భగవద్గీతలోని 2.20. ఈ శ్లోక చాలా అంటే చాలా ముఖ్యమైనది. ఇది ఎలా అంటే మన లైఫ్ ని మార్చగలదు. ప్రభా చెప్పారు, మన భగవద్గీతలోను ఒక్క శ్లోక కూడా మన జీవితాన్ని మార్చగలదు. సో ఈ రోజు మనం చూద్దాం. డైరెక్ట్ కృష్ణ ద్వారానే మనం చూద్దాం. సో భగవద్గీత మనం కృష్ణ ద్వారా ఈరోజు ఏ శ్లోకం చెప్తున్నారో మనం నేర్చుకుందాం కృష్ణ. సో మనం నిన్న భువన చెప్పారు కదా. సో ఇది నిన్న 2.14 శ్లోకం చెప్పారు. ఇది ఆ, మనం మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ కదా ఆ శ్లోకాన్ని నేర్చుకున్నాం కదా. ఒక పాయింట్ అన్న ఏమైనా గుర్తుందండి? షేర్ చేస్తారు ఒక పాయింట్. సో మనం నేర్చుకుంది మీరు విన్ విన్ ఒక్కో వింటే గుర్తుంటది కానీ ఒక్కోసారి ఈ కలియుగంలో ఏంటంటే మనకి ఇప్పుడు వ్యాసదేవుడు మనకి కలియుగంలో ఇవి అన్ని మనకి ఉపనిషత్తులు వేదాలు అని ఎందుకు రాస్తారంటే మన కలియుగంలోకి వచ్చేసరికి అందరి జ్ఞాపశక్తి అనేది కొంచెం తగ్గుతా ఉంటుంది. సో అందరు అంతకుముందు జస్ట్ చెప్పడంతోనే విని ఎంబటే మళ్ళీ దాన్ని వల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అలా కాదు. సో మనం రిపీట్ చేస్తూ ఉండాలి, రాసుకుంటా ఉండాలి. సో వాళ్ళు భవన్ అందుకనే మనకు రాస్తారు. సో అట్లనే మీరు కూడా మీకు వీలైతే నోట్స్ రాసుకుని ప్రయత్నించండి, ఓకేనా? సో మీకు ఈజీగా ఉంటుంది ఏదైనా పాయింట్స్ కూడా. సో ఎవరైనా చెప్పగలరా? నేను ఒక నిమిషం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. శ్రీనివాసమూర్తి గారు, శ్రీనివాసమూర్తి ప్రభుజీ, శోభ మాతాజీ, గణవి మాతాజీ, వివో అని ఉన్నారు. మాతాజీ హరే కృష్ణ వినిపిస్తుందని చెప్పగలరా? నిన్న నిన్న మనం ఈ శ్లోకాల్లో ఏం నేర్చుకున్నాం? ఒక్క పాయింట్, ఒక్క ఒక పదమైనా, ఒక లైన్ అయినా గుర్తుందండి? మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఆప్షన్ రాకపోతే మీరు చాట్లో అయినా చాట్లో ఉంది. హరే కృష్ణ మీరు చాట్లో అయినా చూసి చెప్పండి. చాట్లో టైప్ చేయండి అండి, చెప్పండి. ఎస్ శ్రీనివాస్ ప్రభుజీ. ఓకే. సో మీరు ఎట్లా అంటే మనం చెప్పింది కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక్కొక్క పదం. సో మనం నిన్న చూసాం కదా, ఇది ఆ, సంతోషం, దుఃఖం, ఆ, ఇవన్నీ వస్తూ పోతుంటాయి. సీజన్స్ లాగా వస్తూ పోతుంటాయి.
ఆ, మనం వాటిని టాలరేట్ చేయడం అట్లనే డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఎట్లా టాలరేట్ చేయడం అని చెప్పారు. సో అది నిన్నటిది మనం నేర్చుకున్నాం. ఈరోజు మరి ప్రాబ్లం టెంపరీ. మనం నిన్న నేర్చుకున్నాం ప్రాబ్లం టెంపరీ, కానీ మనం చేసే డ్యూటీను ఇంకా భక్తి అనేది పర్మనెంట్. అవి రెండు ఎప్పుడు మారవు. సో మనం చేసే కర్మలు అయినా భక్తి అయినా మారవు. అది. సో దానికి మనం రిలేటెడ్గా ఈ శ్లోకా తీసుకున్నట్లయితే మరి సుఖ దుఃఖం అనేది మనం టెంపరీగా టెంపరీగా వస్తుంటే పోతాయి. మరి ఈ రోజు మనం చర్చించిన శ్లోకం ఈ మెయిన్ ఇంపార్టెంట్. అర్జునుడి కృష్ణకి అర్జునుడికి కృష్ణ చెప్తారు ఏంటి? ఆత్మ. సో ఆత్మ ఎలా ఉంటుంది? మీరు అనొచ్చు మరి ఆత్మ కూడా టెంపరీ లేదు. కృష్ణ ఇప్పుడు అసలు ఆత్మ దాని తత్వం ఏంటిది అది చెప్పబోతున్నారు ఈ శ్లోకాలు మనం చూద్దాం. సో మీకు ఆత్మ గురించి ఏమైనా సమాధానం ఉన్న ఈ శ్లోకాలు మనకి కృష్ణ భగవాను మనకి వివరంగా చెప్తున్నారు. మీకు ఒక్క క్వశ్చన్ అడుగుతాను నార్మల్గా. మీరు సపోజ్ మీరు చూసే ఉంటారు నార్మల్గా ఎవరన్నా చనిపోయినప్పుడు ఈజ్ గాన్ అని వెళ్ళిపోయిండు అంటారు, కానీ ఆ శవం అక్కడే ఉంటుంది. శవం అక్కడే ఉంటుంది, కానీ ఈజ్ గాన్ అంటారు. మరి ఎవరిని ఆ గాన్ అంటాం? ఎవరు వెళ్ళిపోయారంటాం? ఆత్మ. ఆత్మ. అవును. థ్యాంక్ యూ శ్రీనివాస్ మూర్తి ప్రభుజీ. సో ఆత్మ వెళ్ళిపోయింది, కానీ పర్సన్ అక్కడే ఉన్నాడు. శరీరం అక్కడే ఉంది. మరి ఈ ఆత్మకి మీరు అనుకుంటున్నారా ఈ ఆత్మకి ఏంటి జన్మ అయినా మరణమైనా ఉంటుందా? ఆత్మ పర్మనెంట్. ఉమ్, ఒకసారి ఒక దాంట్లో నుంచి ఒక దానిలోకి ఉమ్, బట్టలు మార్చుకున్నట్టుగా వేరే ఉమ్, శరీరంలోకి మళ్ళీ ప్రవేశం. అవును కరెక్ట్. సో ఇప్పుడు ఆత్మకి దానికి బర్త్ లేదు, డెత్ లేదు. మరి దాని నేచర్ ఏంటిది, ఎట్లా వచ్చింది? ఇవన్నీ మన కృష్ణ భగవానుడు ఈ క్లాస్ లో మనకి క్లియర్ గా చెప్పబోతున్నారు. ఓకేనా? ఈ వర్స్ లో మనం చూద్దాం ఒక్క నిమిషం. ఉమ్. ఉమ్. కనిపిస్తుంది కదా 2.20 శ్లోకం. సో నజాయతే న మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో నాణ్యతే అన్యమానే శరీరే. సో దానికి మనం ఒక్కొక్క ఆ, పదానికి అర్థం చదువుతాం. ఎవరైనా చదువుతారని? హరికృష్ణ. నజాయతే జన్మించదు, ఉమ్, మ్రియతే వా మరణము కూడా లేదు, కదాచిత్ ఎన్నడును, భూత భవిష్యత్తు వర్తమానము నా కాదు, అయం ఇది, భూత్వా జన్మించి భవిత జన్మించుచు, వా లేదా, నా లేదు, భూయ తిరిగి జన్మించడం, అజ రహితమైనది, నిత్య నిత్యమైనది, శాశ్వత శాశ్వతమైనది, అయం ఇది, పురాణ పురాతనము, నా హన్యతే చంపబడదు, హన్యమానే చంపబడిన, శరీరే శరీరము, పై దయత పిండి. అంటే అది సో ఒక శరీరం. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు అనువాదం ఎవరు చదువుతారండి? హరే కృష్ణ. శ్రీనివాసమూర్తి ప్రభుజీ కాకుండా ఇంకా వేరే వాళ్ళు చదువుతారా? హరే కృష్ణ. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చూసుకోండి. మనకండి ప్రభుజీ చదవండి. ఆ, ప్రభుజీ. మాతాజీ చదవండి. Yes. అనువాదం. ఆత్మకు ఎన్నడూ జన్మ కాని మృత్యువు కాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు.
థ్యాంక్ యూ సార్. సో ముందుకు వచ్చి అనువాదమును అర్థం చదవడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మనకు చెప్పారు కదా భగవంతుడు ఈ శ్లోకాలో మనం ఏమన్నారు డైరెక్ట్ గా, ఇది చంప ఆత్మ అనేది, ఆత్మ అని ఏమంటున్నారు, ఆత్మకి పుట్టలేదు, పుట్టలేదు అంటున్నారు. అంటే ఇటర్నల్ గా ఉంటుంది అంటున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఈ ఇంట్లో ఇప్పుడు మీ దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి అందరు లైట్లు వేసుకుంటారు కదా. ఆ? బల్బులు ఉన్నాయి కదా. ఒకవేళ బల్బు బల్బ్ పోయింది అనుకోండి, బల్బు ఫీజు వెళ్ళిపోయింది అనుకోండి, బల్బు వెళ్ళిపోయింది. సో బల్బ్ వెళ్ళిపోయినప్పుడు ఓన్లీ బల్బ్ పోతుందా, కరెంట్ అక్కడ ఇంట్లోకి వచ్చే కరెంట్ కూడా పోతుందండి? కరెంట్ ఆగిపోతుందా? బల్బు మాత్రమే పోతుంది, కరెంట్ ఆగిపోదు కదా. సో ఇట్లనే ఒకవేళ మన శరీరం కూడా దీనికి ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన శరీరం అనేది పోతుంది, కానీ ఆత్మ అనేది అది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది శ- అనుభవం అన్నమాట. అట్లనే శరీరం అనేది శరీరానికి మరణం లేదు అన్నారు. సో ప్రభుపాద వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు శ్రీనివాస ప్రభు గురించి చక్కగా చెప్పారు. మనం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం నార్మల్గా. డ్రెస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం డ్రెస్ చేసుకున్నప్పుడు మనకి ఏం జరగదు. మనం ఒకవేళ డ్రెస్ ఇది ఇది చెడి పాడైపోతుంది, ఈ రోజు కంప్లీట్ అయిపోయింది, రేపు మళ్ళీ డ్రెస్ ఇప్పేసి మళ్ళీ కొత్తది మంచి పిండిని మంచిగా వేసుకుంటాం. సో డ్రెస్ చేంజ్ అవుతుంది ఇక్కడ, కానీ మనం మనిషి అలానే ఉన్నాం. అది చూడాలి. ఇప్పుడు మార్నింగ్ టైంలో చూసుకున్నట్లయితే మనం మార్నింగ్ ఇక్కడ ఆఫీస్ పోయినా స్కూల్ పోయినా పిల్లలు స్కూల్ పోయినా కూడా వాళ్ళు స్కూల్ డ్రెస్ వేసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక ఇంటికి వచ్చినాక నార్మల్ డ్రెస్ లో ఉంటారు. సో అక్కడ మారింది ఎవరు, అక్కడ మారింది డ్రెస్, కానీ వాళ్ళ శరీరం కాదు. అట్లనే ఇక్కడ శ- మనం చేంజ్ అయ్యేది చూసుకున్నట్లయితే చేంజ్ అయ్యేది శరీరాలు. ఒకవేళ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఒకవేళ ఎవరైనా అక్కడ ఉంటే ఆ, చనిపోయినా కూడా అక్కడ శవం ఉంది అక్కడ చనిపోయినా కూడా అది వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు, ఈజ్ గాన్ అంటాం. ఇంగ్లీష్ లో ఈజ్ గాన్ అంటాం, అది తెలుగులో మనం అయితే నార్మల్గా అయితే వెళ్ళిపోయాడు అంటాం. సో ఏం వెళ్ళిపోయారు, ఆత్మ వెళ్ళిపోయింది. సో ఇది ఇక్కడ చెప్తున్నారు నార్మల్ గా. చేంజ్ అయ్యేది అది. ఇంకా మనకి ఆత్మ అనేది దానికి పుట్టుకలేదు, చావు లేదు, ఎప్పటికీ సేమే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆ, మనం ఒక 70 ఏళ్ళ వృద్ధులు ఉన్న 80 80 వేలు 80 ఏళ్ళ వృద్ధులు ఉన్నా కూడా, తాత వాళ్ళు ఉన్నా కూడా, కొంచెం వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ముసలి ఉండవచ్చు, చిన్న ఏజ్ లో కొంచెం యంగ్గా ఉండొచ్చు. అక్కడ వాళ్ళ శరీరం మారుతుంది, కానీ ఆత్మ 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 లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఆత్మ సేమ్ గా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోయే కొద్దీ అది ఆత్మ కూడా అలానే ఉంటుంది. ఇది ఇంకొక పాయింట్, మన శరీరానికి ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి అంటే ఆత్మకు అనేది చావు లేదు. మన శరీరానికి ఒక్కదానికే మన శరీరం ఒక్కదానికే మనకి చావు ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫ్రెండ్ ఉన్నారండి, ఎవరన్నా సపోజ్ ఒక పర్సన్ కి ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఎవరన్నా బయట నుంచి ఫోన్ వచ్చేసి, ఇక్కడ మీ ఫ్రెండ్ కు ఒక యాక్సిడెంట్ అయింది, ఆ, తొందర వచ్చేయండి, కార్లో ఉన్నాడు, యాక్సిడెంట్ అయింది, తొందర వచ్చేయండి అని అడిగితే, ఆ, అతను వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయిన పర్సన్ చూడకుండా ఆ, వెళ్ళి ఈ కార్కి ఏమైంది, అరే ఇది ఇన్ని వేలు ఇన్ని లక్షలు కదా ఆ, అని చూస్తారా? నార్మల్ గా వాళ్ళ మనిషిని చూస్తారా? చెప్పండి హరే కృష్ణ. మనిషిని. మనిషినే చూస్తారు. మనిషిని చూస్తారు. ఎందుకంటే అక్కడ బాడీలో ఆత్మ ఉంది, కార్లో ఆత్మ లేదు. కార్ అనేది ఒక వస్తువు, థింగ్, దానిలో ఆత్మ లేదు. కాబట్టి దానికి వాల్యూ అంత లేదు. ఇప్పుడు మనిషికి వాళ్ళ ఆత్మ పోయింది అనుకోండి, తర్వాత అక్కడ ఆ శరీరానికి కూడా వాల్యూ ఉండదు. సపోజ్ వాళ్ళందరూ ఏడుస్తున్నారు అనుకోండి, మనకి తెలిసినాక వాళ్ళు తెలుసుకుంటారు, ఓకే ఇక్కడ నుంచి పోయింది ఆత్మ నేనే అని. ఇప్పుడు మనకి ఆ, ఒక స్టోరీ ఉంటుంది మన భాగవతంలో. ఎలా అంటే చిత్రకేతు స్టోరీ ఉంటుంది శ్రీమద్ భాగవతంలో. చిత్రకేతు ఎలా అంటే ఆయనే ఆ వాళ్ళ ఆయన కుమారుడు లేడు, ఫస్ట్ కుమారుడు లేడని ఆ ఆయనకి ఫీలింగ్ ఉంటది. తర్వాత నారదముని ద్వారా ఆయన కొంచెం నారదముని చెప్తే తర్వాత కుమారుడు వస్తారు. తపస్సు చేసి అట్లా చేస్తే నోములు అవన్నీ చేశాక కొన్ని చేశాక తర్వాత కొన్ని రోజుల తర్వాత
వాళ్ళ సొంత ఆ, ఆయనకి చాలా మంది భార్యలు ఉంటారు. ఒక భార్యకి కొడుకు పుడతారు. వాళ్ళ సొంత వాళ్ళే చంపేస్తారు ఆ అబ్బాయిని. తర్వాత ఆయన కొడుకు పోయిండు అని ఏడుస్తా ఉంటాడు ఇక. అప్పుడు నారదముని ఇంకో అంగిరముని వాళ్ళు వస్తారు మళ్ళీ వచ్చి, "ఆ, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతకుముందు నీకు కొడుకు లేరు, ఇంతకుముందు నీకు కొడుకు లేరు, ఇప్పుడు వచ్చారు వెళ్ళిపోయారు, నువ్వు నీకు పోయింది శరీరం ఇక్కడే ఉంది, ఆత్మ పోయింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే ఆయన కూడా ఆయన పట్టించుకోడు అసలు. తర్వాత మళ్ళీ ఆ నారదముని ఆయనకి మహిమలు ఉంటాయి కదా, మహిమలు కాదు, ఆ శరీరంలో ఉన్న అంతకుముందు ఆ శరీరంలో ఉన్న ఆత్మను పిలిపిస్తాడు. పిలిపించాక ఆ అబ్బాయి లేస్తాడు, లేచి కూర్చొని, "ఉం? అసలు మీరెవరు? నేను ఆ, ఎన్నో జీవరాశుల యూరి నుంచి ఒక జీవరాశి నుంచి ఒక దానికి వెళ్తూ వెళ్తూ వస్తున్నాను. నాకు ఎంతో మంది ఆ అమ్మ నాన్నలు ఉన్నారు, మీరు అందులో ఏ అమ్మ నాన్న?" అట్లా అనేసరికి వాళ్ళు అప్పుడు ఆయనకు కనువిప్పు వస్తుంది. సో మనం ఈ ఈ పర్టికులర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్ గా ఒక పర్సన్స్ మనకి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అయినా కూడా మనకి తెలుసుకోవాల్సింది వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయింది అని మనం. సో పర్సన్ అలా ఉన్నారు, ఆత్మ వెళ్ళిపోయింది. సో ఆత్మ ఇంకా మంచిగా ఉండడానికి ఆ, మనకి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ క్లాస్ లో కూడా వస్తాయి. ఆత్మకి దాని లెవెల్స్ ఏం చేస్తే ఎక్కడికి వెళ్తారు, అది ఫ్యూచర్ లో కూడా వస్తుంది నార్మల్ గా. సో అదొక స్టోరీ ఉంటుంది. ఇంకొక స్టోరీ నార్మల్గా ఏం స్టోరీ ఉంటుందంటే మనకి శ్రీమద్ భగవద్గీత నచికేత స్టోరీ అని ఉంటుంది. సో ఈ అబ్బాయి చిన్న చిన్న అబ్బాయి ఉంటారు. వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నను వాళ్ళ నాన్నని అంటే అడుగుతా ఉంటాడు నార్మల్ గా. వాళ్ళ నాన్న ఏదో దానాలు చేస్తున్నప్పుడు ఈయన అది ఎందుకు ఇచ్చావు, ఇది ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉంటాడు. సో వాళ్ళ నాన్న కొంచెం ఆ, చిరాకు వచ్చినప్పుడు చిరాకు వచ్చినట్టు చేసేసి ఈయనని, నువ్వు చనిపోద్దు కాగలుగుతానే వాళ్ళు ఎంబటే మళ్ళీ యమదూతలు వస్తారు. యమదూతలు వచ్చి నువ్వు నేను యమదూతలో పట్టిస్తాను, అది యమదూతలు వచ్చి తీసుకోపోతారు. సో ఆ రోజుల్లో అట్లా ఉంటుంది. ఎవరన్నా అంటే ఎమ్మటే ఇచ్చేయడమే వాళ్ళ మాట వదులుకోకుండా. సో యమదూతలు ఇస్తారు. ఇంతలో యమరాజు దగ్గర తీసుకుపోయేసరికి యమరాజు ఉండడు. సో ఈయన వెయిట్ చేస్తారు. సో మళ్ళీ యమరాజు వచ్చేదాకా వెయిట్ చేసినాక ఈయన ఎందుకు వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తాడు ఆయన యమరాజు. సో ఏం కావాలని అడిగితే ఈయన అడుగుతాడు నార్మల్గా, నాకు ఏమొద్దు కానీ నార్మల్గా ఈ స్వర్గం ఉంది, నరకం ఉంది, ఆ? ఆ? వీటికన్నిటికంటే మించింది ఏంటిది? ఒకవేళ మనిషి చనిపోతే ఏమవుతుంది? ఆ? అదే ఎక్కడికి వెళ్తారు ఆయన్ని అడిగితే ఆయనకి అప్పుడు యమరాజు చెప్తారు నార్మల్గా మనకి శరీరానికే మరణం, ఆ, మన శరీరానికే మరణం ఉన్నది, కానీ ఆత్మకు కాదు అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ జ్ఞానం ఈ జ్ఞానం, భక్తి జ్ఞానం, ఆత్మ జ్ఞానం మనకు తెలుసుకున్నప్పుడు, ఒకవేళ ఒక తెలుసుకున్న పర్సన్ అయితే నార్మల్ గా లామెంట్ అవ్వడు, ఫీల్ అవ్వడు. ఓకే ఓకే అక్కడ జరిగిపోయింది, అంటే వెళ్ళిపోయింది ఆత్మనే, శరీరం కాదు. సో అని వాళ్ళు అసలు ఒడిదిగులు లేకుండా స్థిరంగా ఉంటారు వాళ్ళు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ మనకి ఇందులో ఈ స్టోరీలో మనం తెలుసుకోవాలని లెసన్ ఏంటంటే, మనం శరీరం కాదు, ఆత్మ అని. సరే మరి మీరు అనవచ్చు మరి మరి శరీరానికి దీనికి మరణం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. మన కృష్ణ భగవానుడు ముందు 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 స్టోరీలో చెప్తారు, దీనికి పుట్టుక లేదు, చావు లేదు అని. మళ్ళీ ఈ ఆత్మని మరి ఏదైనా కాల్ క- కాల్చొ కాల్చొచ్చా, ఆ? ముంచొచ్చా, నీళ్ళలో ముంచొచ్చా, అంటే ఏది చేసినా ఏం కాదు. సో అది ఇంకా మళ్ళీ వచ్చే శ్లోకాలు కూడా మనకి భగవానుడు వివరిస్తారు. అసలు ఆత్మ గురించి మనకి ఎట్లా చేసినా కూడా ఎట్లా శాశ్వతంగా ఉంటుంది, ఆత్మకి ఏం కాదు ఎట్లా అని అది చెప్తారు. మనం ఏంటంటే ఒక డెత్ గురించి ఇప్పుడు జన్మ మృత్యు జరవాలి అంటారు. డెత్, చావు కూడా మనం అనివార్యం, దాన్ని మనం తప్పించుకోలేం. చావు గురించి కొందరు భయపడతా ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ ఆత్మ అనే నిత్యమని మనం ఎప్పుడు తెలుసుకుంటామో, అప్పుడు మనకి ఈ ఆత్మ నిత్యం అని తెలుసు. సో ఇప్పుడు మనం ఈ ఇప్పుడు మనం చేసే టెంపరీగా మన శరీరం సుఖం గురించి మనం చేస్తున్నాం. ఈ ఈ ఎన్ని తిన్నా కూడా మనకి ఇంకా 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 సరిపోదు. ఆ, ఇంకా ఒక్కోసారి ఇప్పుడు డిసీజెస్ వస్తాయి, వ్యాధులు కూడా వస్తాయి. సో ఈ ఆత్మ శాశ్వతం అన్నప్పుడు ఆత్మ గురించి మనం ఏం చేయాలి? సో అది మనం చేయగలుగుతాం, అది మనం తెలుసుకోవాలి. ఇంకా నేను వచ్చే శ్లోకాల్లో కూడా తెలుసు ఆత్మ ఎలా ఉంటుంది, మరి దాని గురించి ఏం చేయాలి మనం. అది శాశ్వతంగా ఉంటుంది. ఏదైనా ఇప్పుడు శాశ్వతంగా ఉందనుకోండి, ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చాము. మీరు చూస్తున్నప్పుడు
మన ప్రభుపాదుల వారు మన శ్లోకాల్లో చెప్తారు, మనకి భాష్యంలో చెప్తారు. ఆత్మ అనేది ఏమన్నది 6 చేంజెస్‌లో అయితాయి. బాడీ అనేది 6 చేంజెస్ అవుతది. పుట్టడం, పెరగడం, మళ్ళీ కొన్ని కొన్ని రోజుల వరకు ఉండడం, మళ్ళీ ఇంకో ప్రాణిని ఇవ్వడం, తర్వాత క్షీణించడం, తర్వాత నశించడం మొత్తం. ఈ 6 చేంజెస్ అనేది మనకు జరుగుతా ఉంటది. కానీ మనకి లోపల మనం చెప్తాం గదా! మనది మన హార్ట్‌లో, మన హృదయంలో ఆత్మ, ఆత్మ ఆత్మ అంటాం గదా! సో, దాంట్లో 2 అంటారు. ఏంటిది అణు ఆత్మ, విభు ఆత్మ. అణు అంటే చిన్నగా, మనం ఉండేది ఆత్మ చిన్నగా. పరమాత్మ ఉంటారు గదా! పరమాత్మను విభు ఆత్మ అంటారు. సో, ఇ ఇది మనకి భాష్యంలో మనకు శిల ప్రభుపాద వివరించారు. ఇది. తర్వాత ఇప్పుడు మనకి డ్యూటీ ఏంటి మరి? మీరనొచ్చు. ఇవి తెలుసుకుంటే మన డ్యూటీ ఏంది? మన డ్యూటీ ఏంటి అంటే ఏం చేయాలంటే, మనం బాడీని ఒక్కదాన్ని చూసుకోవడం గాదు. ఆ సోల్‌ని, ఆ ఆత్మని మనం ఎప్పటికి ఆనందంగా ఉండాలంటే మనం ఏమేం జేయాలి? అది మన కృష్ణ చైతన్యం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇంకా ముందు ముందు వచ్చే శ్లోకాలలో గూడా. ఇంకా ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారనుకోండి. ఇది 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 మనం తెలుసుకోవడంలో ఎప్పుడైనా సడెన్‌గా డెత్ న్యూస్ వచ్చినా గూడా, వాళ్ళకి అది జరిగింది, ఇది జరిగింది ఏదైనా అనిపించినప్పుడు బాధ పడాల్సిన కోసం మనకు అంత అవసరం ఉండదు. నిజంగానే మనకి ఈ ఆత్మ గురించి తెలిసినట్టయితే ఓకే. వాళ్ళ ఈ ఆత్మ వెళ్ళిపోయింది. సో, వాళ్ళకి మనం ముందు నుంచెలే ఇట్లా చెప్ చెప్తే ఇంకా బావుంటది. సో, ఇంకా ఫ్యూచర్ వాళ్ళకంటే మనం చెప్పాలి. ఆత్మ శాశ్వతంగా ఉంటది. సో, అది నెక్స్ట్ జనరేషన్‌లో నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రెజెంట్‌లీ ఎట్లా అయితే వాళ్ళు చేస్తారో కర్మలు, దాన్ని బట్టి నెక్స్ట్ ఆత్మ అనేది వెళ్ళి అక్కడ స్థిరంగా ఉంటుంది. అంటే వేరే జంతువు దగ్గర జంతువు శరీరంలో గావచ్చు, ఇంకా మనిషి శరీరంలో గావచ్చు, ఇంకా దేవతల శరీరంలో గావచ్చు, ఎక్కడికెళ్ళినా గూడా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. మళ్ళీ భూమి దగ్గరికి రావడం. కాపోతే ఇవన్నీ శరీరాలు తీసుకోకుండా మొత్తం పర్మనెంట్‌గా భగవద్ధాంకెళ్ళాలంటే ఏం చేయాలి? అదనేది మనకు మనకి నెక్స్ట్ శ్లోకాల్లో గూడా వస్తుంది. సో, ఇప్పుడు ఈ శ్లోకాలైతే మనం మెయిన్‌గా అయితే భగవంతుడు ఏం చెప్పారంటే, అది మనకి ఆత్మ అనేది, శరీరం అనేది శాశ్వతం కాదు. ఆత్మ అనేది శాశ్వతం. సో, అది మనకది తెలుసు. జన్మించబోదు, జన్మించబోదు గూడా అన్నారు గదా! సో, అంటే భగవంతుడు ఎప్పుడొచ్చారో అప్పటి నుండి మనం ఆత్మలం ఉన్నాం. అది ఇంకా తర్వాత ఫ్యూచర్‌లో గూడా మనకి ఆహ్, భగవంతుడు చెప్తారు. ఏది కృష్ణుడు అర్జునుడికి చెప్తారు. నాకు తెలుసు కానీ నీకు తెలీదు. ఎందుకంటే మన ఈ ఆత్మలున్నాయి గదా! ఈ భౌ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆత్మలకి ఎట్లా అంటే వా వాటికి ప వాటి రేంజ్ అనేది కొంచెం రేంజ్. అదే భగవంతుని రేంజ్ మొత్తం అన్నీ తెలుసు. సో, మనకి ఈ ఈ ఇప్పుడు ఇక్కడ జరిగేదేంటో తెలుస్తది. మనం కళ్ళతోని చూసినప్పుడు ఇక్కడ జరిగేదేంటో తెలుస్తది. కానీ భగవంతునికి మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తది. సో, ఆ పరమాత్మకి అన్నీ తెలుస్తది. అది మనకి భాష్యంలో చెప్పారు. మనకి ఫ్యూచర్‌లో కూడా ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఇంకా చాలా బాగా మనకి ఆత్మ గురించి ఇంకా డీప్‌గా మనం నేర్చుకుంటాం. హరే కృష్ణ. సో, ఇప్పుడేమన్నా మీకు క్వెషన్స్ ఉన్నాయా అండి? హరే కృష్ణ. హరే కృష్ణ. నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. చూడండి. మీకేమన్నా ఇంకా క్వెషన్స్ ఉన్నాయా? ఇప్పుడు దీని మీద? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నట్టయితే కార్. ఇప్పుడు కార్ ఉందనుకోండి. కార్‌లో డ్రైవర్ ఎక్కుతారు. డ్రైవర్ డ్రైవర్ ఎళ్ళిపో ఎక్కుతారు. తర్వాత కొద్ది దూరం వెళ్తారు. తర్వాత దిగేసి మళ్ళీ వాళ్ళ డెస్టినేషన్ వెళ్ళిపోతారు. అక్కడ డ్రైవర్ చేంజ్ అయ్యారు. డ్రైవర్‌ని మనం ఆత్మ లెక్క మనం అనుకోవచ్చు. ఆహ్, ఆహ్, కార్ అయితే ఏదైతే ఉందో వెహికల్, ఆ వాహనం ఏదైతే ఉందో మనం దేహం లెక్క అనుకోవచ్చు. ఈ శరీరం లెక్క అనుకోవచ్చు దేహం లెక్క. మరి. హరే కృష్ణ. సో, మీకు ఇంకా ఏమన్నా ప్రశ్నలుంటే అడగొచ్చు. మీకు అర్థమైందనుకుంటున్నాను. మీకేమన్నా ఒకవేళ చాట్ బాక్స్‌లోన కూడా మీరు పెట్టొచ్చు. సో, మనం చర్చిద్దాం. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా గూడా మీ బంధువులున్నా గూడా వాళ్ళకి గూడా ఇప్పుడు మనం ఈ ఈ రోజులలో చూస్తున్నాం గదా! ఎవరికన్నా మీకు భగవద్గీత తెలుసా అంటే నాకు తెలుసంటారు. కానీ ఏదన్నా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు అంటే గ్రూప్‌లో గూడా పెట్టాం. పోల్ గూడా పెట్టాం. భగవద్గీత ఫస్ట్ శ్లోకం ఎవరు చెప్పారంటే.
ఆ! కొంతమంది ఇచ్చారు ఆన్సర్. అంటే ఇంకా చాలా మందికి తెలీదని మనం అనుకోవచ్చా? చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. తెలియదు అనుకోవచ్చు. హ్మ్. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు చూసినాం. అంటే వాళ్ళు చేసే సుకృతుల వల్ల గూడా ఉంటది. సో, మనం ఇప్పుడు ఈ కర్మల ద్వారానే మనకి ఉన్న డ్యూటీ ఈ కర్మల ద్వారానే మనం అనుకుంటున్నాం. ఈ శరీరానికి సంబంధించిందే వాళ్ళు చేస్తున్నారు. అంతే గదా! శరీరానికి సంబంధించింది వాళ్ళు చేస్తున్నారు. ఈ ఆత్మ గురించి వాళ్ళకి తెలియట్లేదు అసలు. సో, ఆత్మ తత్వం అంటే ఏంటో కూడా తెలుసుకోలేనప్పుడు ఇంకా వాళ్ళు మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకుంటూనే ఉంటారు. సో, మీరు గూడా హెల్ప్ చేసిన వాళ్ళైతారు. మీ ఫ్రెండ్స్‌కైనా, మీ కొలీగ్స్‌కైనా, మీ బంధువులకైనా ఎవరికైనా మీరు గూడా షేర్ చేస్తూ వాళ్ళకి గూడా అట్‌లీస్ట్ ఇప్పుడు మనం ఎంతసేపు నేర్చుకున్నాం 15 మినిట్స్, 20 మినిట్స్ అంతే గదా! 15, 20 నిమిషాలు. సో, వాళ్ళకి గూడా మీరు చెప్పడానికి ట్రై చేయండి. సో, వాళ్ళు గూడా క్లాస్ వింటూ కొంచెమన్నా నేర్చుకుంటారు. సో, మనకి లాస్ట్‌లో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. ఎవరైతే ఈ మొత్తం భగవద్గీత దానికి సంబంధించిన వివరణని వేరే వాళ్ళకి అందజేస్తారో, వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అంటారు కృష్ణ భగవానుడు. సో, అట్లా మీరు గూడా భగవంతుని నుంచి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం గదా! సో, అది గూడా వాళ్ళకి కూడా జస్ట్ చెప్పండి. మనం 15 మినిట్స్ వింటాము. సో, మనకు ఫ్యూచర్‌లో గూడా ఇంకా ఇప్పుడు 100 శ్లోకాస్ ఉన్నాయి గదా! సో, వాళ్ళు మన 100లో మనకు ఒక 10, 20, 30 పోతుంటే ఇంకా ఈజీగా వచ్చేటివి మీకు చాలా ఉంటాయి. సో, అట్లా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్‌కి చెప్పొచ్చు. సో, అది చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఆహ్, ఏంటి శరీరం అనేది శాశ్వతం కాదు. కానీ ఏజ్ గూడా శాశ్వతమా? ఏజ్ శాశ్వతం కాదా అండి? శాశ్వతం కాదు. కాదు. ఏజ్ శాశ్వతం కాదు. ఇం ఎ ఇన్ మీకు అరే ఒక్క నిమిషం. నా దగ్గర ఉందో లేదో అది చూస్తాను. మన తర్వాత ఒక మీమ్స్ వస్తాయి నార్మల్‌గా చూస్తాం. ఈ చిన్న పిల్లాడిని అడిగితే అంటే కొంచెం యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అడిగితే నాకిప్పుడు టైం లేదు. స్కూల్ అవి ఇవి చేయాలి. తర్వాత కొంచెం కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయినంక అప్పుడు ఉద్యోగం చేసే టైంలో అయితే నాకు ఇప్పుడే టైం లేదు. ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేసే టైంలో అడిగితే ఉద్యోగం చేసే టైం అయిపోయిన తర్వాత పిల్లలొచ్చారు. వాళ్ళొచ్చారు. తర్వాత వాళ్ళప్పుడు అడిగితే నాకిప్పుడే పిల్లలొచ్చారు. ఇప్పుడే కాదు తర్వాత టైం. ఇక తర్వాత అట్లా టైం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం. ఇట్లనే రిపీట్ అయితా ఉంటుంది. సో, మీరు గూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ వాళ్ళకి ఇట్లా వివరంగా చెప్పండి. సో, ఇట్లా చిన్నగా వివరంగా చెప్పండి. మీరు జస్ట్ ఇప్పుడు 24 గంటలు కదా అందరికి సేమ్ అదే టైం గదా! వేరే వాళ్ళకి ఎవరికైనా 35 గంటలున్నా చూసారా అండి ఎవరన్నా? లేదు అందరికి 24 ప్రభుజీ. గంటలే గదా! అవును ప్రభుజీ. థాంక్ యూ మదర్. సో, 24 గంటలు కదా అందరికి. సో, చెప్పండి. జస్ట్ 15 నిమిషాలు మీరు గూడా విని ఆ! నేర్చుకోండి. మనకు వచ్చే జనరేషన్ వాళ్ళకి గూడా చెప్పండి అని జెప్పండి. సనాతన ధర్మం గురించి నేర్చుకోండి అని జెప్పండి. ఓకేనా? హరే కృష్ణ. హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృష్ణ ప్రభుజీ. కృపాసింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో థాంక్ యూ అండి. ఈ క్లాస్‌లో జాయిన్ అయినందుకు. సో, మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ.